హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్స్ అనేది జరగబోతుంది. ఓటింగ్ లైన్స్ అనేది మారబోతుంది. అండ్ మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా జరుగుతుందనంటే ఖచ్చితంగా జరగట్లేదు అని చెప్పొచ్చు. అలా అని చెప్పము కానీ ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఓవరాల్ గా టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఎవరు, అండ్ విన్నర్ తనుజ అని ఎందుకు పెట్టాను, రన్నర్ తనుజ కళ్యాణ్ అనేది ఎందుకు పెట్టాను అనేది చాలా మందికి పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. అండ్ ఈ ఓటింగ్ తోటి ఆల్మోస్ట్ అందరికి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. అండ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, కన్ఫర్మేషన్ అనుకోండి, ఇంకేదన్నా అనుకోండి, బట్ ఖచ్చితంగా క్లారిటీగా ఒక అనాలిసిస్ చేద్దాం, క్లారిటీగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేద్దాం. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైప్ అనే బటన్ వచ్చింది, దాన్ని కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చిందంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అంతకంటే ఇక రిక్వెస్ట్ చేయలేము. సో అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం సో తనుజానే ఉంది. అంతకంటే ముందు బీభత్సంగా జరుగుతుంది టాస్క్లు. అండ్ ఎంటర్టైన్మెంట్ అందరు ఓవరాల్ గా అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, అందరికి స్కోప్ వస్తుంది. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోయినా కానీ ఎంటర్టైనింగ్ గా ఉంది, చూసే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇద్దరు కింగ్లు, ఒక క్వీన్ ఉంది. అండ్ సెక్యూరిటీ వాళ్ళు, అంటే మన సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రజలు, ఇలా అన్ని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసేసి ఎవరికి తగ్గట్టుగా ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు కంటెండర్ అయ్యింది ఎవరు అని అంటే మాక్సిమము నిఖిల్ అయ్యాడు, రీతు అండ్ తనుజ, వీళ్ళు ముగ్గురు కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. అండ్ మిగతా వాళ్ళు సుమన్ అన్న గాని, ఇమాన్యుయల్, కళ్యాణ్, వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయ్యారు అనమాట. సో అవుట్ ఆఫ్ ది కంటెండర్స్ నుంచి వెళ్ళిపోతున్నారు. బట్ దీని వల్ల యూజ్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కెప్టెన్ అవడం కూడా పెద్ద యూజ్ ఏం లేదు ఈ సీజన్ లో అయితే నాకు అనిపించింది. సో కావాల్సినప్పుడు మాత్రం పవర్స్ ఇస్తున్నాడు, కావాల్సినప్పుడు మాత్రం వాళ్ళకి వద్దనుకున్నప్పుడు పవర్స్ తీసేస్తున్నాడు. అసలు కెప్టెన్ కి ఉండాల్సిన ఆ రెస్పెక్ట్ అనేది ఈ సీజన్ లో నాకైతే కనిపించలేదు. మరి మీకేమనిపించింది ఏదో తెలియదు. ఊహించిన దానికంటే ఎక్కువగా కంటెండర్ కెప్టెన్ కు ఉండాలి. సో ఇక్కడ అంత ఫ్లాట్ గా నడుస్తుంది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది క్లియర్ కట్ గా. అఫీషియల్ అనుకుంటారా, అన్అఫీషియల్ అనుకుంటారా, మీరు ఇంకేమన్నా అనుకోండి. సో చాలా క్లారిటీ తోటే ఉంది, చాలా క్లారిటీ మెయింటైన్ అవుతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా నడుస్తూ ఉంది, నడిపిస్తూనే ఉన్నారు. బట్ మనం అనుకునేది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి అనుకుంటున్నారు. బట్ సోషల్ మీడియాకి అఫీషియల్ ఓటింగ్ కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మ్యాజిక్లు పిఆర్లు చేస్తున్నారు కాదు, ఫ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి కొందరు అంటున్నారు. పిఆర్లు చేస్తున్నారు అని కొందరు చేస్తున్నారు. ఫ్యాన్స్ ఎప్పుడు ఇంత దాన్ని పుషప్ చేయడం అయితే జరగదు. పిఆర్లు చాలా వరకు దీన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజం లాగానే మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. 31% తోటి తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. ఇంకా తనుజాని ఆపే వాళ్ళు లేరు, రాసి పెట్టుకోండి. అంత రేంజ్ లో ఉంది అనమాట. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది తనుజ దగ్గర నుంచి. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఓటింగ్ అనేది పడుతుంది. సో ఇప్పుడు 31% చాలా క్లారిటీ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఏదైతే ఇప్పుడు చాలా మంది కొత్తగా రైజ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ ని తీసుకొస్తున్నారు, కర్ణాటక నుంచి ఓటింగ్ పడుతుంది అని చెప్పేసి కొత్తగా రైజ్ చేస్తున్నారు. ఇలాంటి పాయింట్స్ ఏం రైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కంప్లీట్ గా కాన్స్టెంట్ గా స్టేబుల్ గా ఉన్న ఓట్ బ్యాంక్ ఎవరికైనా ఉంది అంటే తనుజకు మాత్రమే. ఆ రేంజ్ ఓట్ బ్యాంక్ అనేది పడుతూ ఉంది. సో తగ్గుతుంది అని చెప్తున్నారు, బట్ తగ్గట్లేదు, పెరుగుతూనే ఉంది తనుజకి. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంకా ఓటింగ్ అనేది పైకి వెళ్తూ ఉంది తప్పితే తగ్గట్లేదు. వాళ్ళు యాక్టివ్ అయిపోతున్నారు, వాళ్ళ సిచ్యువేషన్ యాక్టివ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అలా అనమాట. సో కళ్యాణ్, సో సెకండ్ పొజిషన్ కళ్యాణ్ వచ్చాడు. అండ్ కళ్యాణ్ సెకండ్ పొజిషన్ లోనే ఉంటున్నాడు, కానీ ఫస్ట్ పొజిషన్ లో ఉంటున్నారు. మీరు ఏదైతే లొల్లి పెట్టుకుంటున్నారు, ఇద్దరు పెద్ద గొడవ అయిపోయింది, డిష్యూమ్ అయిపోయింది, రచ్చలేపుతున్నారు ఎవరి ముఖం వాళ్ళు. అరే కళ్యాణ్ సూపర్, తోపు, తురుము అని చెప్పేసి అన్నారు. అండ్ లాస్ట్ కి వచ్చేసరికి మాత్రం మళ్ళీ తన చేత కూర్చొని ముచ్చట్లు, జోకులు అన్ని మళ్ళీ అంతా వాళ్ళు ఒకటే. బయట ఉండి మీరు కొట్టుకోవడం తప్పితే అక్కడ జరుగుతున్న సిచ్యువేషనే వేరు, సినిమానే వేరు. అందుకే కళ్యాణ్కి అనేది ఆటోమేటిక్ గా ఓట్ బ్యాంక్ అనేది పెరగట్లే, ఇంక్రీజ్ అవ్వట్లే. ఏదైతే తనుజతో ఇష్యూ అయింది, అదే తగ్గఫార్ నడిచింది, లొల్లి పెట్టుకున్నాం, అది చేసాం, ఇది చేసాం, అంతా బాగుందిరా, మనం ట్రాక్ లోకి వచ్చాడరా అనే లోపు లాస్ట్కి వచ్చేసరికి ఆ ట్రాక్ తీసి ఈయన పక్కకు పెడుతున్నాడు, మళ్ళీ తీసుకెళ్లి బండి అక్కడే పార్క్ చేస్తున్నాడు. అలాగే జరుగుతుంది కూడా. సో అది చాలా దారుణంగా జరిగిపోతుంది. ఆడియన్స్ కి నచ్చట్లే, అది నచ్చదు కూడా. ఎందుకు?
కావాల్సినంత వర్కౌట్ చేయాలి కానీ ఆ సిచ్యువేషన్ తీసుకెళ్లి మళ్ళీ కామన్ గా అదే సిచ్యువేషన్ ని క్రియేట్ చేయగలిగితే మళ్ళీ అదే పులిహోర కలపాలి, అదే మనం దగ్గర అవ్వాలి, మనం ఫ్రెండ్స్ మళ్ళీ సారీలు చెప్పుకోవడం, ఇదంతా కామన్ అయిపోతుంది. బిగ్ బాస్ లో అది కాదు కదా కావాల్సింది. కాంట్రావర్సీ చేశాము అని అంటే ఖచ్చితంగా అదే సిచ్యువేషన్ లో ఉండాలి మనం. ఆ సిచ్యువేషన్ లేదు అని అంటే ఏమి చేయలేం. సో 19% స్టేబుల్ గా పడుతుంది. అండ్ తనుజాకి ఈయనకి దరిదాపులో 10% 11% డిఫరెన్స్ ఉంది ఓటింగ్. ఇది చాలా 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 ఇన్ఫర్మేటివ్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఒక 10-11% డిఫరెన్స్ అక్కడ కూడా ఉంది, అది అర్థం చేసుకోండి. సో తర్వాత వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి ఓటింగ్ అనేది దుమ్ము లేపుతుందా అంటే దుమ్ము లేపట్లేదు. అండ్ అదే స్టేబుల్ ఓటింగ్ 12% మార్నింగ్ చూసుకుంటే ఇప్పుడు చూసుకున్న 12% ఓటింగ్ పడుతుంది. చాలా స్టేబుల్ గా ఉంది ఓటింగ్. మరీ హారబుల్ గా దిగజారిపోయి హారబుల్ గా తగ్గిపోయి ఇలాంటి పరిస్థితులు ఏం లేవు. చాలా స్టేబుల్ గానే ఓటింగ్ పడుతుంది. మనం అనుకున్న దానికంటే మంచిగానే ఓటింగ్ పడుతుంది. ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో బాటమ్ లో ఉంటాడు అని చెప్పేసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికంటే బెటర్మెంట్ ఓటింగ్ పడుతుంది. ఇది చాలా మంది చాలా విధాలుగా పోర్ట్రేట్ చేసుకున్నా మీరు ఖచ్చితంగా ఈసారి భరణి గారు టాప్ పొజిషన్ లో ఉండారు అంటే, థర్డ్ పొజిషన్ లో ఉన్నారంటే మంచి ఓటింగ్ పడుతున్నట్టే అనుకోవచ్చు. 10 మంది నామినేషన్ లో ఉన్నప్పుడు 10% ఓటింగ్ ఆయనకున్న ఓట్ బ్యాంక్ కి ఇప్పుడు పెరిగిందనే అనుకోవాలి. 12% ఓటింగ్ ఉంది అని అంటే, ఇంక్రీజ్ అయింది అని అంటే చాలా బెటర్మెంట్ ఓటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ భరణి గారు ఈసారి సేఫ్, రాసి పెట్టుకో. నెక్స్ట్ వచ్చరికి సంజన ఉంది. సో సంజనాకు కూడా ఓట్ బ్యాంక్ అనేది మార్నింగ్ 10% ఉంటే ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఒక 1% తగ్గి మళ్ళీ 9% లో పడింది. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఓటింగ్ మారబోతుంది అనడానికి సంజన గారు కీ రోల్ పోషిస్తారా అంటే ఖచ్చితంగా కీ రోల్ పోషిస్తారు. కానీ ఈసారి ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బిగ్ బాస్ ఏదో ఒక మ్యాజిక్ చేయబోతున్నాడు. ఆ మ్యాజిక్ ఏంటి అనేది నేను రేపు రివీల్ చేస్తాను. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి, రేపు ఖచ్చితంగా రివీల్ చేస్తాను. మీరు ఎన్నని అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది 100% గా ఉండడానికి ట్రై చేస్తాను నేను. సో 9% సంజన ఉంటే అండ్ 4th పొజిషన్ 5th పొజిషన్ వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. దివ్య చాలా మంది బాటమ్ లో ఉంది, డేంజర్ లో ఉంది అని అన్నారు కదా. సో ఖచ్చితంగా దివ్య డేంజర్ జోన్ లో లేదు అంటే ఉన్న ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఈమె కింద చాలా మంది ఉన్నారు. సో 5th పొజిషన్ సుమనన్న పొజిషన్ ని లీడ్ చేసి అదే 7% తోటి చాలా అంటే మైనర్ డిఫరెన్సెస్ తోటి ఈమె 5th ప్లేస్ లో ఉంది. అండ్ దివ్య, సో దివ్య నిఖిత 6th ప్లేస్ లోకి వచ్చింది. అండ్ సుమనన్న 6th నుంచి మన 5th పొజిషన్. 6th పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సో సేమ్ ఓటింగ్ అనేది ఉంది. మైనర్ గా మార్నింగ్ చూసుకుంటే మైనర్ గా సుమనన్నకి ఎక్కువ ఉంటే ఇప్పుడు చూసుకుంటే దివ్యకి మైనర్ గా ఎక్స్ట్రాగా కొంతవరకు ఓటింగ్ అనేది పడింది. అది క్లియర్ గా తెలుస్తూ ఉంది అనమాట. ఖచ్చితంగా దివ్యకి మంచి స్కోప్ వస్తుంది, మంచి గేమ్ ఆడుతుంది, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎక్కువ ఫుటేజ్ రాబట్టగలుగుతుంది. ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఖచ్చితంగా ఈమెకు చాలా వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. అదే జరుగుతూ ఉంది అనమాట. సో అంతకు మించి ఇంకే ఏమీ లేదు. సో మొత్తానికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే అనమాట. సో సుమన్ శెట్టి అండ్ దివ్యకి ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడ్డా కూడా ఆల్మోస్ట్ దివ్యానే ఒక కొంతవరకు పై చేయి కనిపిస్తుంది. అండ్ 5th 6th పొజిషన్ లో ఉన్నారు. అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి మాత్రం డెమోన్ పవన్ ఉన్నాడు. డెమోన్ పవన్ కి 1% ఓటింగ్, మార్నింగ్ కి 6% ఉంటే ఇప్పుడు ఒక 1% ఓటింగ్ తగ్గుతుంది. డెమోన్ చాలా బాగా గేమ్ ఆడుతున్నావు, మంచి ఫుటేజ్ వస్తుంది, అన్ని వస్తున్నాయి, కానీ ఓటింగ్ పెరగట్లే. అది ఎందుకు అవుతుందో తెలియట్లేదు, కానీ ఓటింగ్ అస్సలు ఇంక్రీజ్ అవ్వట్లే. అక్కడితోటే స్టిక్ అయిపోయి ఉన్నాడు, అదే ఓట్ బ్యాంక్ తోటి ఉంటున్నాడు. అరే ఇంత మంచి ఫుటేజ్ వస్తుంది, ఇంత మంచిగా గేమ్ ఆడుతున్నాడు, అన్ని జరిగినా కూడా ఓట్ బ్యాంక్ ఎందుకు పెరగట్లేదు అని అంటే, సో ఈయనకనేది సపరేట్ గా పిఆర్ టీం అనేది ఏమీ లేదు, అంత ఇంపాక్ట్ చూపించే అంత సిచ్యువేషన్ ఏం లేదు. సో దానివల్ల బాగా అదైపోతుంది. మొత్తవరకు సోషల్ మీడియాని వాళ్ళ ఫ్రెండ్స్ గాని వాళ్ళు కొంతవరకు దాన్ని లీడ్ చేయగలుగుతున్నారు, కానీ బట్ అనుకున్నంత రేంజ్ లో ఈయనకి ఎలివేషన్ రావట్లేదు. బయట కూడా ఎలివేషన్ ఇచ్చేంత సిచ్యువేషన్ లేదు. మంచి కంటెంట్ వస్తుంది, మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వగలుగుతున్నాడు, అండ్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, అయినా కూడా మనోడి సిచ్యువేషన్ మారబోతుంది లేదు. సో 5% తోటి 7th పొజిషన్ ఉంటే 8th పొజిషన్ వచ్చేసరికి రీతు ఉంది. రీతు కూడా 5% ఓటింగ్ పడుతూ ఉంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ గా 1% పెరిగింది. మరి ఎందుకు పెంచుతున్నారా అనుకున్నారేమో, మరి మొత్తానికైతే ఒక 1% పెరిగి
5th పొజిషన్ మన ఏమంటారు 8th పొజిషన్ కి వచ్చేసింది. అండ్ 7th పొజిషన్ లో డెమోన్, 8th పొజిషన్ లో రీతు ఉంది. అండ్ ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది 5%. అండ్ మార్నింగ్ కి డెమోన్ కి ఇప్పటికి 1% తగ్గింది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం గౌరవ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు ఉన్నారు బాటమ్ 2 లో. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఇట్లలో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ 99% ఉంది. అండ్ ఇద్దరికి సేమ్ ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. గౌరవ్ కి కొంచెం ఓటింగ్ ఫ్లక్చుయేట్ అవుతుంది, 3%, 2%, 3-2 అలాగా తయారైంది. ఇప్పుడు ఈక్వల్ గా ఉన్నారు, ఇద్దరు ఓటింగ్ అనేది సమానంగా పడుతుంది. బట్ నిఖిల్ కి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అని అంటే నిఖిల్ కి ఎక్కువ ఛాన్స్ ఉంది వెళ్ళిపోవడానికి అని అనుకుంటున్నాం. బట్ ఏదైనా జరగచ్చు. సో గౌరవ్ కి దక్కుద్దా, లేదంటే నిఖిల్ కు దక్కుద్దా, లేదంటే ఈ ఇద్దరిని షాకిస్తూ ఇంకెవరినన్నా ఎలిమినేట్ చేస్తారా అనేది అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఈ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది ఫిక్స్, రాసి పెట్టుకోండి, ఇంకా అంతకు మించి ఏమీ లేదనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.